యక్షయజ్ఞం పూర్తయ్యాక సతీదేవి పార్వతీదేవిలా పుడుతుంది. పార్వతీదేవి తన మనసులో శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని కోరిక ఉంటుంది. హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి తపస్సును ఆపాలని మన్మధుణ్ణి సహాయం అడుగుతారు. శివుడి తపస్సును ఆపేందుకు పుష్పబాణాన్ని వేస్తాడు మన్మధుడు. పుష్పబాణం ఫలితంగా శివుడి తపస్సు ఆగిపోతుంది. దానికి కోపం వచ్చిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. పార్వతీదేవికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నారదుడు కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడికి రోజు వచ్చే భక్తులకి అన్నదానం చేసి వాళ్ళ మన్ననలు పొందమంటాడు. శివుడు భిక్షాటన కోసం సంచరిస్తున్నాడు కాబట్టి ఏదో రోజు నిన్ను కలుసుకుంటాడని నారదుడు చెప్తాడు పార్వతీదేవికి. పార్వతీదేవి నారదుడు చెప్పినట్టుగానే అన్నదానాలు చేస్తూ అన్నపూర్ణలా ఆరాధించబడుతుంది. అక్కడ ఒకరోజు శివుడు వెళ్ళి భిక్షం వేయమని పార్వతీదేవిని కోరగా పార్వతీదేవి శివుడిని గుర్తుపట్టి అతని చేయిని పట్టుకున్నప్పుడు సర్వం అర్థమవుతుంది శివుడికి. పార్వతీదేవే అన్నపూర్ణాదేవి అని శివుడు స్వీకరిస్తాడు తనని. అప్పటి నుండి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా, ఇంకా శివుడు కాశీ మహేశ్వరుడిగా పేరొందుతారు. సాక్షాత్ శివుడికే భిక్షం వేసిన అన్నపూర్ణాదేవి కథ ఇది. నేను పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, కానీ నేను అన్నపూర్ణ అమ్మవారికి పూజ చేసుకున్నా నాకు తెలిసిన కథని చెప్పా అంతే. ఈ మధ్య కొంచెం భక్తి ఎక్కువైంది నాకు, అయినా అది మంచిదారే అనుకుంటున్నా. కొన్ని రోజుల ముందు చాలా డిప్రెషన్లో ఉన్న నేను దాని నుండి బయటపడడానికి నాకు గుడికి వెళ్ళడం కూడా బాగా హెల్ప్ అయింది. గుళ్ళో ఉండే పాజిటివ్ వైబ్స్ నాకు బాగా నచ్చాయి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్తా. నేను కొన్ని ప్లేసెస్ చూసి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను అన్నపూర్ణ అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి అనుకుంటున్నా. అమ్మవారిని ఆగ్నేయంలో పెట్టుకోవాలి. ఆగ్నేయంలో అంటే కిచెన్లో తూర్పు దక్షిణం మూలలో ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు. అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకుంటే ఆగ్నేయంలో కూడా దీపం పెట్టుకున్నట్టు ఉంటుంది. ముందుగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మనం వండుకునే పొయ్యి కింద పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కుంకుమ వేసుకొని పూలు పెట్టుకొని దండం పెట్టుకోవాలి. అలానే పొయ్యి పైన కూడా ఇంకా అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. అవేంటంటే అమ్మవారిని ఒక్కసారి పెట్టుకున్నాక రోజు స్నానం చేసిన తర్వాతే వంట చేయాలి. స్నానం చేయకుండా కిచెన్లోకి అస్సలు రాకూడదు. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ పసుపు రాసుకొని అక్కడ కూడా ముగ్గు వేసుకొని కుంకుమ పసుపు చల్లుకొని ఇంకా పూలు వేసుకోవాలి. ఉంటే ఓకే, కానీ ఎక్కువ పువ్వులతో పూజ చేయకపోయినా పర్లేదు. ఒక 2 పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి రోజు నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అంటే ఏవేవో చేయాల్సిన పని లేదు. మనం ఏదైతే వండుకుంటామో అది అమ్మవారికి పెట్టాలి. నాన్ వెజ్ కాకుండా ఏదైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అమ్మవారికి. ఏవి లేకపోతే మనం వండుకున్న అన్నంలోనే కొంచెం బెల్లం ముక్క వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మధ్య నేను యాదగిరిగుట్ట ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. అక్కడ గుళ్ళో కూర్చున్నప్పుడు ఇంకా గుడికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా అనిపించింది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక ఇత్తడి లేదా రాగి గిన్నె ఎందులో అయినా అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఆ గిన్నె నిండా బియ్యం వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా ఏదైనా ధాన్యం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్నపూర్ణ అమ్మవారికి బొట్లు పెట్టుకొని బియ్యంలో అయితే పెట్టుకోవాలి. ఇలా అమ్మవారి విగ్రహం కొనే ముందు చాలా పెద్దదైతే కొనకండి. ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. పెద్దదైతే అస్సలు కొనొద్దు. మీకు విగ్రహం అందుబాటులో లేకపోతే మీరు ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారిది. యాక్చువల్లీ నేను ఇక్కడైతే ఒక మిస్టేక్ చేశాను. అమ్మవారిని బియ్యంలో పెట్టుకుంటున్నాగా అమ్మవారిని పెట్టే కంటే ముందు ఆ బియ్యంలో ఒక కాయిన్ వేసుకొని కాయిన్ పైన అమ్మవారిని పెట్టాలి. ఇక్కడైతే నేను మిస్టేక్ అయితే చేశాను. నాకు ఉన్నట్లుగానే చాలా మందికి డౌట్స్ వస్తాయి. కిచెన్లో అమ్మవారిని పెట్టుకుంటే ఎలా, నాన్ వెజ్ వండుతాం, ఇంకా ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉంటాయి కదా అని. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు కూడా ఆడవారే. పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మవారైతే అసలు తప్పు పట్టదంట. కానీ కిచెన్లో పీరియడ్స్ వచ్చినప్పుడు మన బట్టలు కానీ మన చేతులు కానీ తాకకుండా ఉండే ప్లేస్ ఏదైతే ఉందో, మనం ఎక్కువగా తిరగని ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే అమ్మవారిని పెట్టుకోవాలి.
ఇంకా పీరియడ్స్ టైంలో ఎలాంటి నైవేద్యం పెట్టొద్దు అమ్మవారికి. అంతేకాకుండా ఎలాంటి పూజలు చేయొద్దు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఏ బియ్యంలో అయితే పెట్టుకున్నామో ఆ బియ్యాన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త బియ్యం వేసుకొని మళ్ళీ మొత్తం కిచెన్ని క్లీన్ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇంకా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా అమ్మవారికి దూరంగా పెట్టుకొని వండుకోవాలి. ఇంకా డౌట్స్ ఉన్నవాళ్ళు మీరు పూజ రూమ్లో అయినా అమ్మవారిని పెట్టుకోవచ్చు. కిచెన్లో అయితే ఏంటంటే ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు. ఇంకా బియ్యం అన్ని ధాన్యాలు మనం వండుకునేవన్నీ కూడా కిచెన్లోనే ఉంటాయి కాబట్టి అన్నపూర్ణ కూడా కిచెన్లో ఉంటేనే మంచిదంట. ఇంకా అది కాకుండా నేను పర్టికులర్గా అమ్మవారిని కిచెన్లోనే ఎందుకు పెట్టుకున్నా అంటే డిసిప్లిన్ కోసం. కిచెన్ హైజీన్గా ఉంటుంది. ఇంకా నాకు కూడా భయం ఉంటుంది నీట్గా పెట్టుకోవచ్చు కిచెన్ అని. నాకు పిల్లలు పుట్టిన తర్వాత 2 సి సెక్షన్స్ అయిన తర్వాత చాలా బద్ధకం వచ్చింది. నేను కిచెన్ని చాలా హైజీన్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నా. అందుకే నేను అమ్మవారిని పర్టికులర్గా కిచెన్లోనే పెట్టుకున్నా. ఇంకా అన్నపూర్ణ అమ్మవారు అంటే అన్నం కదా, సో కిచెన్లో ఉంటేనే మంచిదంట. మేము నియమాలన్నీ పాటిస్తాం అనుకున్న వాళ్ళు పెట్టుకోండి. నేను ఒక 15 డేస్ అవుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్ కూడా చాలా కళగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేను అమ్మవారికి పూజ చేసుకొని ఒక 15 రోజులు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 5:30కే నిద్రలేస్తున్నా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కిచెన్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం అయితే పాయసం చేస్తున్నా. ప్రతిరోజు అవసరం లేదు, మన దగ్గర ఉన్నదే పెట్టొచ్చు. నేను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మాత్రం నైవేద్యంగా పాయసం చేసుకున్నా. వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, కానీ అప్లోడ్ చేయడానికి మాత్రం టైం పట్టింది. మొత్తానికి ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా వీడియో. మా పిల్లలిద్దరూ పుట్టాక టెంపుల్స్కి అయితే ఎక్కువగా వెళ్తున్నా నేను. అది కాకుండా చాలా డిప్రెషన్గా ఉండేది. అందులో నుండి బయటికి రావడానికి కూడా నాకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళేదాన్ని. టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ ఉండేవి. చాలా హ్యాపీగా అనిపించేది. ఏవి పెద్దగా గుర్తుకొచ్చేవి కావు. మన ఇంట్లో కూడా మనం అలా పెట్టుకుంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా అనిపించింది. ఇంకా నాకు ట్రెడిషన్స్ అంటే చాలా చాలా ఇష్టం. ట్రెడిషనల్గా అనిపించాలి ఏదైనా. ఓవర్గా చెప్పట్లేదు, కానీ అమ్మవారికి దీపం పెట్టుకున్నప్పటి నుండి కిచెన్ చాలా కళగా ఉంటుంది. ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది కిచెన్లో. అండ్ నీట్గా ఉంటుంది. మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నాకు కిచెన్లో ఉన్నా కానీ దేవుడి రూమ్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అంత కళగా అనిపిస్తుంది. నా లైఫ్లో చేంజెస్ అయితే వచ్చాయి. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అమ్మవారికి పూజ చేసుకుంటే గుళ్ళో ఉన్నట్టుగానే ఉంటుంది. మార్నింగ్ లేవగానే స్నానం చేసిన తర్వాతే వంట చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేసి చూడండి, లైఫ్లో ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ వైబ్సే వస్తాయి. యాక్చువల్లీ కొంతమంది దేవుని నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరు. నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, మనం గుడికి వెళ్ళినప్పుడు పాజిటివ్ థాట్స్ అయితే వస్తాయి మనకి. మనం పూజ చేసుకుంటే ఇల్లు కూడా చాలా హైజీన్గా ఉంటుంది. ఇంకా మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఇది చాలుగా. మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మన లైఫ్ పాజిటివ్ వేలో వెళుతుంది అని మనకు అనిపించినప్పుడు డెసిషన్ అయితే కరెక్టే అని అర్థం. ఇదే కాకుండా నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేస్తాను, నేనేం చేయగలను, నేనేం చేస్తాను, ఇదంతా కూడా నాకేం వచ్చు, ఇంకా పాజిటివ్ వేలో నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా నా చిల్డ్రన్ కేర్ అన్నీ కూడా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా చెప్పాలి అంటే నేను లైఫ్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను నా లైఫ్లో నేర్చుకున్నది ఇంకా నేర్చుకుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ.